ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రస్తుతం ఎవరికైనా సమాచారాన్ని అందించాలంటే క్షణాల్లో పని. అలాగే ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సెకండ్స్ వ్యవధిలోనే మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కూడా అవుతుంది. కానీ రాజుల కాలంలో మాత్రం సమాచార మార్పిడి కోసం ఎన్నో పక్షులుండగా పావురాలతోనే ఉత్తరాలను పంపేవారు. అలా పావురాలు సమాచారాన్ని కూడా చేరవేసేవి. ముందుగా పావురాల గురించి తెలుసుకోవాలంటే పావురం ఎముకల బరువు కన్నా ఈకల బరువే ఎక్కువ. పావురాలు దాదాపు 26 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. ఇవి 16 గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి. పావురాలు ప్రయాణ మార్గాన్ని బాగా గుర్తుంచుకుంటాయి. ఒకసారి ప్రయాణించిన మార్గాన్ని ఎప్పటికీ మర్చిపోవు. పావురంలోని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ జీపీఎస్లా పనిచేస్తుంది. దీని కారణంగానే పావురం తాను ప్రయాణించిన మార్గాన్ని మర్చిపోదు. అలాగే కొత్త మార్గాన్ని అన్వేషించేందుకు మ్యాగ్నెటో రిసెప్షన్ అనే నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తాయి. ఒక నివేదిక ఆధారంగా పావురం శరీరంలో 53 రకాల ప్రత్యేక కణాల సమూహం ఉందని తేలింది. పావురం దిశను గుర్తించుకోవడంలో సహాయపడేవి ఇవే. రాజుల కాలంలో పావురాలతోనే ఉత్తరాలను పంపించడానికి ఇవి కారణాలుగా చెప్పుకోవచ్చు.